క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీకు వసగుతున్న సందేశము పరదేశులను ప్రేమింపుము. లవ్ ద స్ట్రేంజర్స్. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 18-19 వచనములు. ఆ దయామయుడు అనాథ శిశువులకు విధవలకు న్యాయము జరిగించును, పరదేశులను ఆదరించి వారికి అన్న వస్త్రములను దయచేయువాడు. కనుక మీరు పరదేశులను ప్రేమింపుడు, మీరు ఐగుప్తున పరదేశులుగా ఉంటిరి కదా. కాబట్టి పరదేశులను కూడా ప్రేమించాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఒక కుటుంబంలో భార్య భర్తని, భర్త భార్యని, తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించటం అది సాధారణ విషయము. కానీ పరదేశులను కూడా మనం ప్రేమించటం దేవుని ఆజ్ఞ, దేవుడు వసగుతున్న వాగ్దానము. హెబ్రీయులకు రాసిన లేఖ 13:2 వచనము. పరాయి వారికి అతిథ్య మొసగుట్టలో అశ్రద్ధ చేయకుడు, దాని వలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి. కాబట్టి పరదేశులను ప్రేమించటం వలన కొందరు వారికే తెలియక దేవదూతలకి వారు ఏం చేస్తున్నారంటే అతిథి సత్కార్యములు చేస్తున్నారు. మనకు తెలియదు, ఒకవేళ వారు దేవదూతలు కావచ్చు, దేవుడే వారిని పంపించి ఉండవచ్చు. కాబట్టి మనము పరదేశులను ఆదుకున్నప్పుడు, వారికి మనము సహాయం చేసినప్పుడు, అన్నం పెట్టినప్పుడు, వారికి మనం బట్టలు ఇచ్చినప్పుడు మనము హేరాళముగా ఆశీర్వాదమును పొందుతున్నాము. ఆది కాండము 18వ అధ్యాయము 2-5 వరకు చూసినట్లయితే అబ్రహాము అక్కడ తన ఇంటి ఎదుర 3 వ్యక్తులు, పురుషులు ఉన్నారు. గమనించి వారిని తన ఇంటికి పిలిపించి వారికి భోజనం పెడుతున్నాడు. చివరికి తెలిసింది వారు దేవదూతలని. అతడు తల ఎత్తి చూడగా తాపున 3 మనుజులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిటి నుండి పరుగెత్తిపోయి వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడు అయినచో మా ఇంటిని సందర్శింపుడు, ఈ సేవకుని తాటిపోవద్దు. నీరు తెచ్చేదను, కాలు చేతులు కడుగుకొనుడు, చెట్ల క్రింద అలసట తీర్చుకొనుడు, ఆహారము తెచ్చేదను, ఇంత తిని ప్రాణములు కుదుట పడునట్లు చేసుకొనుడు. తరువాత మీ దారిని మీరు పోవచ్చును. మీ ప్రయాణములో ఈ మీ సేవకుని వద్దకు రానే వచ్చితిరి కదా అనిరి. కాబట్టి అబ్రహాము అతిథి సత్కార్యములు చేస్తున్నాడు, చివరికి దేవుని ఆశీర్వాదములు పొందుతున్నాడు. వారి ద్వారా దేవుని యొక్క సందేశమును పొందుతున్నాడు. ఏమని? ఇదిగో వచ్చే సంవత్సరం ఈ కాలంలోపు మీరు ఒక కుమారుని పొందుకుంటారు, మీ భార్య కుమారుణ్ణి అండ్ మీకు కుమారుడు పుడతాడని దేవదూతలు చెప్పి వెళ్ళి అదేవిధంగా జరిగింది. మత్తయి సువార్త 25:35 వచనము. ఏలయనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి, తప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి. దేవుడు ఒకరోజు మనల్ని చూసి చెప్తారు, నేనే ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చారు, వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చారు, పరదేశిగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు, వ్యాధులతో ఉన్నప్పుడు నాకు
నన్ను చూసుకున్నారని దేవుడు అప్పుడు పలుకుతారు. మత్తయి సువార్త 5:44. నేనిప్పుడు మీతో చెప్పున్నదేమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. కాబట్టి పరదేశులను మాత్రం కాకుండా మన శత్రువులను కూడా ప్రేమించాలి. మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించటం సులభము, ఎవరైనా చేయగలుగుతారు. కానీ దైవ స్వభావముతో మనము మన శత్రువులను కూడా ప్రేమించాలి. అదే యేసయ్య మనకు నేర్పిస్తున్న ఒక కార్యము. రోమీయులకు రాసిన లేఖ 12:20. అంతేకాక వ్రాయబడి ఉన్నట్లుగా, నీ శత్రువు ఆకలి కొని ఉన్నచో వాని ఆకలి తీర్చుము, దాహము కొని ఉన్నచో దాహము తీర్పుము. కాబట్టి ఈ విధంగా మనము మన శత్రువులను ప్రేమించాలి, పరదేశులను ఆదుకోవాలి. అప్పుడు దేవుడు పరలోకపు కిటికలను తెరచి మనలను నిండుగా దీవిస్తారు. ప్రార్థించుకుందాం. స్తోత్రం యేసయ్యా, ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా. యేసయ్యా, మాకు అలాంటి హృదయం దయచేయండి. యేసయ్యా, పరదేశులను ఆదుకునే హృదయం దయచేయండి. శత్రువులను ప్రేమించే మనసు దయచేయండి. మీరు సిలువలో ఉన్నప్పుడు ప్రభువా, నిన్ను కొట్టిన వారిని, తిట్టిన వారిని, అవమానపరచిన వారిని, కించపరచిన వారిని అందరినీ మన్నించావే ప్రభువా. యేసయ్యా, మేము కూడా ఆ విధంగా మన్నించి అందరినీ ప్రేమించే భాగ్యం మాకు దయచేయండి, ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసయ్యా, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి. దైవ సేవకుడిని, దైవ సేవకురాలని దీవించండి ప్రభువా. పరిచర్యని దీవించండి. మీ వాక్యం ప్రతి ఒక్కరూ వినాలి యేసయ్యా. అందరూ నిన్ను గురించి తెలుసుకోవాలి యేసయ్యా. మీరే సత్యం, జీవం, మార్గము ప్రభువా. యోహాను 14:6 ప్రకారంగా యేసయ్యా, నీ మూలముననే మనం పరలోకానికి రాగలము ప్రభువా. యేసయ్యా, ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. అన్నిలను దీవించండి యేసయ్యా. మా భారతదేశాన్ని దీవించండి. అందరూ నిన్ను తెలుసుకొని మీ పరలోకానికి వచ్చే భాగ్యం దయచేయండి. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఆమేన్.